హాయ్. ఇది మా పార్ట్ 2 యాక్చువల్లీ. పార్ట్ 1 నయాగరా వైట్ వాటర్ వాక్‌కెళ్ళింది. నా ఛానల్‌లోనే పార్ట్ 1 కూడా ఉంది. ఇది పార్ట్ 2. మేము ఆ వీడియో కంటిన్యూయేషన్. మేము పవర్ స్టేషన్‌కైతే వెళ్తున్నాం. ఫైనల్లీ కార్ అయితే ఎక్కేసాము. అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు పవర్ స్టేషన్‌కి అయితే వెళ్తున్నాము. ఫుల్ రెయిన్ ఉంది, బట్ అక్కడికి వెళ్ళిపోతే ఇండోర్ కాబట్టి మాకు ప్రాబ్లం లేదు. సో లోపలే ఉంటాం. ఇప్పుడు టైమ్ 6:35. ఆల్మోస్ట్ వైట్ వాటర్ వాక్ ఎవరైనా వెళ్తే మినిమం 30 minutes to 1 hour అయితే పెట్టుకోవాలి. యాక్చువల్లీ చాలా బాగుంది. మేము వర్షం పడుతుందని ఆ వ్యూ చూసుకుంటూ ఒక 10-15 minutes అక్కడే ఎంట్రన్స్లో ఒక షేడ్ ఉంది. సో అక్కడే నిల్చొని ఆ వ్యూ అంతా చూసుకుంటా మళ్ళీ ఇంకా క్యాబ్ వచ్చాక ఎక్కి కార్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇప్పుడు ఆ పవర్ స్టేషన్కి అయితే ఇక్కడ నుంచి 12 minutes చూపిస్తుంది. ఫుల్ స్టిల్ హెవీ రైన్ పడుతూనే ఉంది. ఐ థింక్ 7 ఈరోజు మొత్తం ఉందా 7 వరకు అంటే రెయిన్. ఓకే, సో కొంచెం ఓకే, సో చూద్దాం. ఒక 40 minutes రెయిన్ తగ్గుతుందంట. బట్ మేము ఇంటికి వెళ్ళే లోపల అయితే ఆబ్వియస్లీ తగ్గిపోతుంది. బికాజ్ మేము అక్కడ 1 to 1.5 hour పడుతుంది ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ ఏదో లైట్ షో ఉందంట. ఆ లైట్ షో ఏదో అసలు తెలీదు. సో వెళ్ళి అక్కడ చూసాక నేను అప్డేట్ ఇస్తాను. పవర్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కొన్ని పార్కింగ్ స్పాట్స్ ఉన్నాయి. మేము పార్కింగ్లో ఉన్నాము. కొన్ని పార్కింగ్ స్పాట్స్ ఉన్నాయి ఛార్జింగ్ పెట్టుకోవడానికి, ఫ్రీ ఛార్జింగ్. సో మేము అక్కడ ఛార్జింగ్ స్పాట్లో వెహికల్ పెట్టేసి ఇక్కడ నుంచి దిగి మేము వాక్ చేద్దాం అనుకుంటున్నాము. బై ద టైం మేము రిటర్న్ వచ్చేసరికి ఛార్జింగ్ కూడా అవుతూ ఉంటుంది కదా. సో డ్యూయల్ పర్పస్ లాగా. అనుదీప్ అయితే ఇప్పుడు కిందకి దిగి చెక్ చేస్తున్నాడు ఎన్ని వోల్ట్స్ ఉంది అని చెప్పి. ఇన్ కేస్ ఓకే ప్రాపర్గా ఉంది, ప్రాబ్లం లేదు, ఛార్జ్కి పెట్టేసి వెళ్ళొచ్చు అంటే మేము అదే ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాం. ఛార్జ్కి పెట్టేసి వెళ్ళేసి ప్లేస్ చూసి వచ్చే లోపల సరిపోతుంది అనేసి చూద్దాం. ఇలా పార్కింగ్ ఎక్సెప్ట్ వైల్ ఛార్జింగ్ అండ్ పార్కింగ్ స్పాట్స్ ఉంటాయి. సో బేసిక్గా జస్ట్ ఛార్జింగ్ చేయకపోతే ఈ స్పాట్ ఆక్యుపై చేయకూడదు. మేమైతే ఛార్జింగ్లో పెట్టాము. ఈ అడాప్టర్ మాదే, దానికి గుచ్చాము. ఎందుకో ఇది కంపాటబుల్గా లేదు ఆ ఛార్జింగ్ ప్లగ్. సో మా అడాప్టర్ తీసుకొని పెట్టాము. సో మాకు ఛార్జింగ్ అయితే 2 hours 55 minutes చూపిస్తుంది టైం. అంతలోపల మేము పవర్ స్టేషన్ అయితే చూసి వచ్చేస్తాము. ప్రాపర్గా కరెక్ట్గా ఉంటుంది. పార్కింగ్లో అయితే పెట్టేసి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఐ థింక్ 5-10 minutes వాక్ మేబీ. వెనకాలే ఉంది, కాకపోతే పార్కింగ్ లాట్లో నుంచి మేము బయటకు వెళ్ళేసరికి ఒక 5-10 minutes పడుతుంది. ఇదే పవర్ స్టేషన్ ఇక్కడ ఉంది కదా. సో ఇది కానీ పార్కింగ్ ఇక్కడే ఉంది. ఇక్కడ దగ్గర పెట్టుకుంటే ఇంకా 1 minute-లోనే మీరు వచ్చేయచ్చు. మేము అక్కడ ఛార్జింగ్ కరెక్ట్. ఎక్కడ ఇవి మన దగ్గర. సో ఇవి కొంచెం అటాక్ చేస్తాయి మన దగ్గర ఫుడ్ ఉంటే. మన దగ్గర ఫుడ్ ఏం లేదు ప్రస్తుతానికి. వెళ్తున్నాం. సో వెళ్తున్నాము. టికెట్స్ Washrooms are on the left. To get to the tunnel, you just turn right at the front. ఇందాక టికెట్స్ అయితే చూపించాం కదా ఎంట్రన్స్లో. ఆ లేడీ ఏం చెప్తుందంటే మనం నైట్ వ్యూ టికెట్స్ బుక్ చేసుకున్నాం కదా, దానికి మనకి లైట్ షో అయితే ఇంక్లూడెడ్ ఉంది. ఆ లైట్ షో 6 o'clock నుంచి ఎవ్రీ 1/2 hour లూప్లో వస్తుందంట. సో ఇప్పుడు 6కి ఒక షో అయితే 6:30కి మళ్ళీ వేస్తారు, 7కి మళ్ళీ వేస్తారు. సో అలా లూప్లో వెళ్తూనే ఉంటుంది ఎవ్రీ 1/2 hour లైట్ షో. సో ఫస్ట్ మేమేం డిసైడ్ అయ్యామంటే
టన్నల్ అని ఉంది. ఇది ఇప్పుడు పవర్ స్టేషన్ ప్లస్ టన్నల్ అని ఉంది. ఫస్ట్ ఆ టన్నల్కి అయితే వెళ్ళేసి వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడ నయాగరా ఫాల్స్ కనిపిస్తుంది. సో ఆ వ్యూ పాయింట్లో ఆ ఫాల్స్ అయితే చూసుకొని రిటర్న్ వచ్చి మళ్ళీ ఇక్కడ పైన పవర్ స్టేషన్లో మనకి లైట్ షో జరుగుతుంది అనమాట. ఆ లైట్ షో చూసుకొని రిటర్న్ వెళ్దాం అనేది అనుకున్నాము. కాబట్టి ఇప్పుడైతే టన్నల్కి నడుచుకొని వెళ్తున్నాము. Start off, we are going to be going down 180 feet. This power station was operating from... సో ఇప్పుడు ఆ లేడీ ఆ లిఫ్ట్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేసిందంటే, మనం ఈ పవర్ స్టేషన్ ఏదైతే మనం వచ్చామో అది 1905లో స్టార్ట్ అయిందంట, 2006లో అయితే క్లోజ్ అయిందంట. ఇక్కడ మనము ఈ లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు ఈ 2 పైప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, లార్జర్ పైప్ని పెన్ స్టాక్ అంటారంట. సో దాంట్లో 80,000 gallons ఆఫ్ వాటర్ పర్ మినిట్ అయితే అది క్యారీ చేయగలదంట ఆ పైపు. సో బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే, నయాగరా ఫాల్స్ వాటర్ ఏదైతే ఉందో ఆ బిగ్గర్ పైప్లో ఆ వాటర్ అయితే వస్తుంది. ఆ పైప్లో నుంచి వాటర్ దాని కింద ఒక టర్బైన్ ఉంటుంది. సో ఆ వాటర్ ఆ టర్బైన్ మీద పడి ఆ టర్బైన్ తిరగడం వల్ల ఆ ఫోర్స్తో దానికి అటాచ్ అయి ఉండే ముందరుండే చిన్న పైపు రొటేట్ అవుతుందంట. సో అది రొటేట్ అయినప్పుడు ఎనర్జీ అయితే మనకు క్రియేట్ అవుతుంది. సో దాని ద్వారా ఎలక్ట్రిసిటీ అయితే జనరేట్ చేశారంట అప్పట్లో. ఇప్పుడు మేమైతే ఆ లిఫ్ట్లో ఆ టన్నల్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. సో లిఫ్ట్ నుంచి బయటకు రాగానే అయితే మనకి అండర్ గ్రౌండ్ టన్నల్ ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. ఈ టన్నల్ కూడా 100 years బ్యాక్ బిల్డ్ చేశారు. సో ఈ టన్నల్ ఎందుకు బిల్డ్ చేశారు అంటే, ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను కదా, నయాగరా ఫాల్స్ వాటర్ ఏదైతే ఉందో టర్బైన్ని రొటేట్ చేసి ఎనర్జీ జనరేట్ చేస్తుందని. ఆ వాటర్ ఏదైతే మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి యూజ్ చేసామో ఆ వాటర్ మళ్ళీ తిరిగి నయాగరా రివర్లోకి బ్యాక్ వెళ్ళాలి కాబట్టి ఈ టన్నల్ అనేది బిల్డ్ చేశారనమాట. సో ఈ టన్నల్ లెంత్ వచ్చి 670 meters. సో మేము ఓవరాల్ ఈ టన్నల్ మొత్తం వాక్ చేసి ఎండ్ పాయింట్కి వెళ్తే మనకి నయాగరా వాటర్ ఫాల్స్ వ్యూ అనేది కనిపిస్తుంది. ముందు మనం ఇప్పుడు ఎక్కడైతే నడుస్తున్నామో 100 years బ్యాక్ ఇక్కడ ఓన్లీ వాటర్ మాత్రమే ఫ్లో అయ్యేది. ఇది 2006లో క్లోజ్ చేశారు కాబట్టి ఇది ఓపెన్ ఫర్ విజిటర్ పాయింట్ అనమాట. సో విజిటర్స్ వచ్చి ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఆ నయాగరా ఫాల్స్ వ్యూ చూడడానికైతే మనం వెళ్ళొచ్చు దీని ద్వారా. నయాగరా ఫాల్స్ వ్యూ అయితే చాలా క్లోజ్గా కనిపించింది. ఇది మేము యాక్చువల్లీ జర్నీ బిహైండ్ ద ఫాల్స్ అని ఇంకొక అడ్వెంచర్ స్పాట్ ఉంది ఇక్కడ, అక్కడి నుంచి కూడా వ్యూ ఇంతే క్లియర్గా కనిపిస్తుంది. బట్ మాకు ఈ టన్నల్ అనేది మేము ఫస్ట్ టైం ఈ టన్నల్లో వాక్ చేసుకొని వచ్చి చూసాం కాబట్టి ఇది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే బ్యాక్ సైడ్ ఒక కొండ మధ్యలో ఒక టన్నల్ ఫామ్ చేశారు వాళ్ళు, అది క్లియర్గా కనిపిస్తుంది. పెద్ద కొండ ఉంటుంది, మధ్యలో ఒక హోల్ లాగా క్రియేట్ చేశారు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చి జస్ట్ కెనడా టు యూఎస్ బార్డర్ అనమాట. సో ఆ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే కెనడా నుంచి యూఎస్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ కొంతమంది జనాలు కనిపిస్తున్నారు కదా, ఇది మొత్తం యూఎస్ సైడ్. ఆ హార్స్ షూ ఫాల్స్ ఏదైతే ఉందో ఆ ఫాల్స్కి ఎంట్రీ వచ్చి యూఎస్ సైడ్ ఉంది. అండ్ నయాగరా ఫాల్స్ ఇక్కడ కనిపించే పీపుల్ వచ్చి యూఎస్ సైడ్ నుంచి నయాగరా ఫాల్స్ వాళ్ళకి అంతే వ్యూ ఉంటుంది, వన్ సైడ్ ఆఫ్ ద ఫాల్స్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్ మేము ఎన్నిసార్లు ఈ నయాగరా ఫాల్స్కి వచ్చినా కూడా మాకు ఈ ఫాల్స్ వ్యూ పైన నుంచి చూసేదానికంటే ఇలా క్లోజ్గా ఎక్కువ ఎంజాయ్ చేస్తాము. సో టనల్ ఎండ్ వరకు అయితే వెళ్ళాము, నయాగరా ఫాల్స్ వ్యూ కూడా చూసేసాము. ఇప్పుడు రిటర్న్ మళ్ళీ బ్యాక్ ఈ టనల్లోనే 15 minutes నడుచుకెళ్తే అక్కడ ఒక లిఫ్ట్ ఉంది కదా, సో దేనిలో అయితే మేము వచ్చాము మళ్ళీ ఆ లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్తాము. పైన మేము ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లోర్ చేయలేదు. ఎనీవేస్ మేమైతే ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం. లిఫ్ట్లోకి వెళ్ళేసి
పైకి వెళ్ళాక చూపిస్తా. ఇప్పుడు మళ్ళీ సేమ్ వేలోనే మేము రిటర్న్ వెళ్ళాలి, సేమ్ టన్నల్ ఇదే వ్యూ ఉంటుంది. సో బోర్ కొట్టించాలనుకోవట్లేదు. పైకి వెళ్ళిపోయాక చూపిస్తాను. ఎండ్ ఆఫ్ ద టన్నల్కి అయితే వచ్చేసాము. లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే పెట్టారు. చాలా పెద్దగా ఉంది. ఐ థింక్ ఓల్డ్ టైమ్స్లో ఇదే అంట వాళ్ళు యూజ్ చేసింది. అండ్ ఇక్కడ మనం ఇందాక వెళ్ళిన టన్నల్ వ్యూ పోస్టర్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మొత్తం ఈ పైన ఫ్లోర్లో ఓన్లీ జనరేటర్స్, మెటీరియల్స్ ఉంటాయి కదా, మనం పవర్ జనరేట్ చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్స్ అన్నీ అయితే ఇక్కడ డిస్ప్లే పెట్టారు. అండ్ అవన్నీ చూసుకుంటూ వాక్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే రైట్ సైడ్ వాల్ పైన అయితే లైట్ షో వస్తుంది. నేను కొన్ని గ్లిమ్సెస్ ఆఫ్ లైట్ షో అయితే ఇక్కడ యాడ్ చేస్తాను. ఐ థింక్ 20 to 25 minutes ఉన్నింది ఆ లైట్ షో. మొత్తం అయితే నేను పెట్టలేను కాబట్టి నేను గ్లిమ్సెస్ ఆఫ్ లైట్ షో అయితే యాడ్ చేస్తాను. సో పవర్ స్టేషన్ అయితే చూసేసాము. ఇంక ఇక్కడ నుంచి కార్ పార్కింగ్ ఏరియాకి అయితే వెళ్తున్నాం. పవర్ స్టేషన్. సో దీని నుంచి ఇలా ఈ డోర్లోకి వచ్చాము. ఇక్కడ ఒక షాప్ ఉందని. సో ఈ షాప్లో ఇక్కడైతే వాటర్ ఉంది, ప్లస్ ఇక్కడ చూస్తే ఇదంతా కూడా ఉంటాయి. బయట అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. దీనికి రిలేటెడ్ ఏదైనా టీషర్ట్స్ కానీ, పవర్ స్టేషన్ టీషర్ట్స్, యాక్సెసరీస్, కిడ్స్ వేర్, ఇలాంటి టాయ్స్ భలే క్యూట్గా ఉంది. ఇది కూడా ఇది వామ్. ఇక్కడ ఒక టర్బైన్ కూడా ఉంది డిస్ప్లేకి, ఫ్రాన్సిస్ టర్బైన్ అంట. ఇది ఇక్కడ ఫేమస్ యాక్చువల్లీ. కెనడాలో ప్యాన్ కేక్స్తో తింటారు, మేపుల్ సిరప్. పవర్ స్టేషన్ బయట అయితే వచ్చాము. ఇది నైట్ లైట్స్ వేసారు దానికి బయట. ఇదంతా ఫాల్స్ మిస్ట్. కార్ దగ్గరికి అయితే వచ్చాము. కార్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా రిటర్న్ ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. నాకు కొంచెం ఆకలిగా ఉంటే జస్ట్ స్నాక్ లాగా టాకో బెల్లో ఏదైనా గ్రాబ్ చేసుకొని వెళ్దామని అక్కడికైతే వెళ్తున్నాము. మేము ఆ ఛార్జింగ్ స్పాట్లో పెట్టెళ్ళాం కదా, మేము వెళ్ళేటప్పుడు 77% ఉన్నింది ఛార్జ్. ఇప్పుడు మేము వచ్చేసరికి 94% అయితే ఉంది కార్లో. ఫ్రీ ఛార్జ్ అనమాట. బేసిక్గా మేమేం పే చేయలేదు దానికి. జస్ట్ ఆ స్పాట్లో పెడితే అక్కడ ఛార్జర్ ఉంది కదా, ఛార్జర్ ప్లగ్ ఇన్ చేసి వెళ్ళిపోవచ్చు. అది స్లో ఛార్జర్. మనం యూజువల్గా సూపర్ ఛార్జర్లో పెడతాము, ఫాస్ట్గా అయిపోతుంది ఛార్జ్. ఇక్కడ స్లో ఛార్జర్. ఇది 32 amps కరెంట్ది. ఇది 77% నుంచి 94% ఛార్జ్ చేయడానికి 1.5 hours అయితే తీసుకునింది. బట్ మనకి టైం సేవ్ అయింది, ఎందుకంటే ఆ 1.5 hourలో మనం పవర్ స్టేషన్ విజిట్ చేసి రిటర్న్ కూడా వచ్చేసాము. అండ్ నయాగరా పార్కింగ్ పాస్ ఉండడం వల్ల మాకు పార్కింగ్ కూడా ఫ్రీ. సో మేము ఓన్లీ పే చేసింది అంటే ఆ అడ్వెంచర్స్ రెండింటికి పే చేసాము. ఒకటి వైట్ వాటర్ వాక్, ఒకటి పవర్ స్టేషన్ విజిట్కి అడల్ట్కి పర్ హెడ్ $33. వైట్ వాటర్ వాక్ ఎంత అన్నది 21 ఓకే. వైట్ వాటర్ వాక్కి $21 పర్ హెడ్.
అయితే ఇంకో 15 minutes పడుతుంది. సో డిన్నర్ కలెక్ట్ చేసుకోవడానికి షిపోట్లేకి అయితే వచ్చాము. మా వెనకాల ఉంది స్టోర్. అనుదీప్ అయితే లోపలికి వెళ్ళాడు, ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము, మెక్సికన్ క్విజిన్. సో బరిటో బౌల్ లాగా ఉంటుంది అది. రైస్, బీన్స్ అండ్ వెజ్జీస్ ఉంటుంది. వాకమోలి అవకాడోతో చేస్తారు కదా, అది వేసిస్తారు. సోవర్ క్రీమ్ ఉంటుంది. సో ఆ బౌల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో అది ఇప్పుడు పికప్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. 13 minutes. సో షిపోట్లో అయితే పిక్ చేసుకునేసాడు. మేము ఇప్పుడు ఇంటికే బయలుదేరాము. ఈరోజు అయితే వెరీ ప్రొడక్టివ్ డే, బాగా ఎంజాయ్ చేసాము యాక్చువల్లీ. సో 2 spotsకి వెళ్ళాము. ఒకటి పవర్ స్టేషన్, ఒకటి వైట్ వాటర్ వాక్. 2 వర్త్ వాచింగ్. బట్ మాకు వైట్ వాటర్ వాక్ బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. అండ్ సమ్మర్లో ఇంకోసారి వెళ్దాం అనుకుంటున్నాం ఆ స్పాట్కి అయితే, బికాజ్ ఈరోజు కొంచెం వర్షం ఉండింది. కంప్లీట్గా ఎంజాయ్ చేయలేకపోయాము ఆ వ్యూని. బట్ సమ్మర్లో ఇంకోసారి వెళ్తాము. సో ఈ రోజుకైతే అంతే. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని స్లీప్. ఇంకా రేపు ప్లాన్ ఏంటి అనేది ఇంక రేపే చూడాలి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.